99 న్యూస్ కి స్వాగతం. ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తిశేషులు మన్నె సుబ్రహ్మణ్యం 56వ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్ కుషాయిగూడ పారిశ్రామిక వాడలో మన్నె సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ మరియు మిత్రమండలి ఆధ్వర్యంలో రక్తదానం అన్నదానం ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది రక్తదానం చేశారు. 5000 మందికి అన్నదానం చేశారు. ఒక నిరుపేద కుటుంబం నుండి వచ్చిన మన్నె సుబ్రహ్మణ్యం అది మర్చిపోకుండా అట్టడుగున ఉన్న ఎందరో పేద ప్రజలకు ఆర్థిక సాయం చేసి విద్య, వైద్యం, విదేశాల్లో చదువులు ఇలా అన్ని రకాలుగా ఆదుకున్నారని వీఆర్ఎస్ పార్టీ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి నుండి మన్నె సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని మన్నె సుబ్రహ్మణ్యం కుమారుడు నాగఫణీంద్ర అన్నారు. మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో పరిశ్రమలు స్థాపించి ఎందరికో సహాయం చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఆయన పేరు, ఆయన ఆశయాలను నిలబెడుతూ మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మన్నె సుబ్రహ్మణ్యం మిత్రమండలి తరపున కొత్త రామారావు తెలిపారు. 2024లో ఎంపవర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ రోలింగ్ వైజాగ్ వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు 2024లో ఎంపవర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ రోలింగ్ వైజాగ్ వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లయితుంది టీషర్ట్ ప్యాకింగ్ మెషిన్ పెట్టండి 2 పెట్టలకి. నాన్నగాడు వస్తే చెప్పండి కూడా ఇంకా పాపరంగా వచ్చేసి కొంచెం సైడ్కి టైం అడుగుతుంది. నమస్తే. ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి మన్నె సుబ్రహ్మణ్యం కూడా ఆదర్శమే. ఎంతో మందికి ఆదర్శమై మరెంతో మందికి మార్గదర్శి ఇన్స్పిరేషన్ అనే శ్రీ మన్నె సుబ్రహ్మణ్యం కొందరు చరిత్ర సృష్టిస్తారు. మధ్యలో వద్దమ్మా, ఇట్లా రండి. మధ్యలో రావద్దు, మీరు మధ్యలో వస్తే ఇబ్బంది పడతారు. మధ్యలో రావద్దు. సాధారణ ఉద్యోగి స్థాయి నుండి ఒక వ్యవస్థకు సీఎండీ స్థాయికి చేరుకొని 2000 కుటుంబాలకు పైగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే అశేషమైన జనాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తి మన్నె సుబ్రహ్మణ్యం గారు. సో ఎన్నో రకాలుగా అంటే హాస్పిటల్లో చారిటీ చేయడమే కాకుండా ఉన్నత విద్య ఎవరికైతే అంటే వాళ్ళతో కాదు అనుకున్న పిల్లలకు కూడా సొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని విదేశాలకు పంపించిన వ్యక్తి మన్నె సుబ్రహ్మణ్యం గారు. ఇలా చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ అనే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలని ఫ్రీ ఎడ్యుకేషన్ చదివిస్తున్నారంటే దానికి కారణం మన్నె సుబ్రహ్మణ్యం గారు. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మన్నె సుబ్రహ్మణ్యంకి బాగా కష్టాలు అంటే ఏందో ఆ కష్టాల విలువ తెలుసు కాబట్టి ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత
అవన్నీ మర్చిపోకుండా, అంటే ఎక్కడి నుంచి అయితే వచ్చిండో అది మర్చిపోకుండా అది గుర్తు పెట్టుకొని అట్లాంటి ప్రజలందరినీ, అట్టడుగులో ఉన్న ప్రజలందరినీ పైకి తీసుకొచ్చే విధంగా మరి మన్నే సుబ్రహ్మణ్యం గారు కృషి చేసేది. రానున్న రోజులలో వారు లేని లోటును తీర్చే విధంగానే వారి కుమారుడు మరి నాగ ఫణీంద్ర గారు కూడా రానున్న రోజుల్లో మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఉచిత విద్య అలాగే ఉచిత వైద్యం నిరుపేద కుటుంబాలకు ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునే విధంగా నేను ఉన్నా అనే రకంగా రేపు రానున్న రోజులలో సుబ్రహ్మణ్యం గారు లేని లోటుని మరి ఫణీంద్ర రూపంలో జనాలు చూసుకునే విధంగా ఫణీంద్ర గారి అడుగులు కూడా రేపు రానున్న రోజుల్లో ఉంటాయి. ఖచ్చితంగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మన్నే సుబ్రహ్మణ్యం గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ఈ రోజు మన్నే సుబ్రహ్మణ్యం అంటే ఒక వైబ్రేషన్, ఒక బ్రాండ్, ఎంత గొప్ప వ్యక్తి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ రోజు మనం చూస్తున్న జనాలు అంటే ఇవాళ డబ్బులు ఇస్తే తప్ప రాని రోజులలో ఇవాళ మనం ఉన్నాము. సో ఇవాళ ఉట్టి ఒక కాల్ పైన ఇవాళ బర్త్డే చేస్తున్నాము, అన్నదాన కార్యక్రమం ఉంది, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది అంటే ఇప్పటికే దాదాపు ఒక 200 యూనిట్లు జనాలు ఇవ్వడం జరిగింది. సో నాకు తెలిసి సాయంత్రం వరకు ఒక 600-700 యూనిట్లు వరకు మనం బ్లడ్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇది మన్నే సుబ్రహ్మణ్యం గారి గొప్పతనం. రానున్న రోజులలో కూడా వారి కీర్తి మరి అపకీర్తి కాకుండా రానున్న రోజులలో కూడా వారి ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అదే విధంగా సేవ చేసే తీరుగా వారి అబ్బాయి అడుగులు కూడా ఉంటాయని తెలియదు. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్. సార్ మీరు కొంచెం ఫోటో ముందు దగ్గర నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఈరోజు 56th బర్త్డే ఈవెంట్ చేసాం. అన్నదానం ఇంకా బ్లడ్ డొనేషన్ ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. సో మేము కూడా డాడీ చాలా సర్వీసెస్ చేశాడు ఉన్నప్పుడు. సో దాన్ని కంటిన్యూ చేస్తూ మేము మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మేము ప్రతి స్కూలింగ్ కానీ మెడికల్ సర్వీసెస్ కానీ అన్నదానం కానీ చాలా కంటిన్యూ చేస్తాం. ఆ లెగసీని కంటిన్యూ చేస్తామండి. థ్యాంక్ యూ. ఓకే మాట్లాడతారా రామన్న? ఈరోజు సార్ అక్కడ ఈరోజు మన్నే సుబ్రహ్మణ్యం గారి 56వ జయంతి సందర్భంగా మన్నే సుబ్రహ్మణ్యం గారి మిత్ర మండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము మరియు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనేక గవర్నమెంట్తో సంబంధం లేకుండా మన్నే సుబ్రహ్మణ్యం గారు అజాత శత్రువుగా ఉండి అందరికి కూడా అనేక రకాలుగా ఆర్థికంగా కానీ ఆరోగ్య రకంగా కానీ విద్యాపరంగా కానీ అనేక మందికి చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఎంతో మంది వారి యొక్క దీన్ని చూసి చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం, అందరికి కూడా లోటు అనేది తీరని లోటు అనేది కూడా అన్ని రకాలుగా. ఈ రోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులో కూడా అదేవిధంగా 3 బ్లడ్ డొనేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తలశిల బ్లడ్ బ్యాంకు మరియు ఇంకొక బ్లడ్ బ్యాంక్ 3 బ్యాంకుల ద్వారా కూడా ఉస్మానియా బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా 3 బ్లడ్ బ్యాంకుల్లో కూడా సుమారు సాయంత్రానికి 400-500 మంది రక్తదానం కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి మీ అందరూ కూడా అక్కడ విచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులో అదే మన్నే సుబ్రహ్మణ్యం గారి వారి యొక్క కోరిక ఏ విధంగా ఉందో, వారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారో వారి కుమారుడు వారి కుమార్తె కూడా అదే దాన్ని కంటిన్యూ చేస్తామని ఇప్పుడే కూడా నాగ ఫణీంద్ర వారి కుమార్తె చెప్పడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు కీర్తిశేషులు మన్నే సుబ్రహ్మణ్యం 56వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ మన ఈ ప్రాంతంలో ఉన్న ఎంతో మంది మిత్రులు అందరూ కలిసి మన్నే సుబ్రహ్మణ్యం మిత్ర మండలి అనేది స్థాపించి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళందరూ స్నేహితులందరూ కలిసి ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు అదే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మరి మన్నే సుబ్రహ్మణ్యం గారు ఈ ప్రాంతంలో 1990లో వచ్చి ఒక చిన్న కార్మికుడుగా ఇక్కడే మన పక్కనే ఒక 100 మీటర్ల దూరంలోనే కంపెనీలో క్యాంటీన్ వెనకాల కంపెనీలో పనిచేసి ఆ తర్వాత సొంతగా కంపెనీలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మేము ఊహించినంత స్థాయికి పేద ప్రజల గుండెల్లో ఇక్కడ కపరా నుంచి మొదలెడితే యాదగిరిగుట్ట దాకా ఎన్నో ఫ్యాక్టరీలు స్థాపించి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. అది ఇప్పుడు ఆయన
మనం అనుకుంటాం బతికున్నప్పుడు కాదురా చనిపోయినప్పుడు మన పేరు చెప్పుకోవాలని. ఈ రోజు మాకు బతికున్నప్పుడు అంత తెలియదు ఆయన సేవా కార్యక్రమం. ఈ రోజు ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తుంటే సేవా కార్యక్రమాలు, మరి ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేసేది అనేది దానికి అలా మరిసిపోక నిదర్శనం. ఈ రోజు ఆయన పేరు చనిపోయిన తర్వాత కూడా పేరు చెప్పుకోవాలనే సామెతకి నిలువు నిలుతార్థం మన మన్నే సుబ్రహ్మణ్యం గారు. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి చెప్పినట్టు రాబోయే కాలంలో మేము అందరం కూడా ఇప్పుడు ఏదైతే మన్నే మిత్ర బృందం అనేది ఉందో ఆ మిత్ర బృందం తరఫున రాబోయే సంవత్సరాల్లో ఆ చారిటబుల్ ట్రస్ట్కి సహాయ సహకారాలు అందించు దాంట్లో పాల్గొని ఆ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్లి మన్నే సుబ్రహ్మణ్యం ఆశయాలను మునుముందు కూడా కొనసాగించే విధంగా ఆయన పేద ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే విధంగా మరి మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నందుకు ఈ ప్రాంతంలో ఆయన ఎన్నో హాస్పిటల్ స్థాపించి అదేవిధంగా కంపెనీలు స్థాపించి ఎంతో మంది ఉద్యోగస్తులకి అవకాశం కల్పించిన వ్యక్తి. మరి ఆయనతో పాటు ఆయన జ్ఞాపకాలను మర్చిపోకుండా రాబోయే కాలంలో వాళ్ళ కుటుంబ సభ్యులు మన్నే ఫణీంద్రరావు మరి వాళ్ళ